రూపాయలకే ఫ్లాట్ దొరుకుతుంది. ఇంకా ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. అది రేపు జూలై ఆగస్టులో ఫౌండేషన్ స్టోన్ వేసి ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసి స్టార్ట్ చేపిస్తున్నాడు నా డిపార్ట్మెంట్. అది దాంతో ఇంకా రెవెన్యూ పెరుగుతుంది. ఆలోచనలు చాలా ఉన్నాయి, తప్పకుండా అన్నీ చేస్తాం. ఎలక్షన్ కోడ్ రాగానే కొద్దిగా గ్యాప్ వచ్చింది. కోడ్ కాదు, పాత స్కీమ్ల 2400 కోట్లు ఇస్తేనే ఈ దుర్మార్గులు బీఆర్ఎస్ బీజేపీలు ఆపించడానికి నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయింది. మంత్రి గారు, సారీ, మీ 3 నెలల పరిపాలన మీద కేసీఆర్ చెప్తున్న ప్రధానమైన ఆరోపణలు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, ఈ కట్టిన ఇల్లే పెట్టిన పోయే, కానీ కాంగ్రెస్ వాళ్ళకు చేత కావటం లేదు ఈ కట్టిన ఇల్లుని పెట్టిన పొయ్యిని కంటిన్యూ చేయడానికి. ఇంకా కొన్ని వర్డ్స్ కూడా అన్నారు, మీకు అది తెలిసి ఉంటుంది. అసలు ఎందుకు కాంగ్రెస్ రాగానే కరెంట్ ఎందుకు పోతుంది, కరువు ఎందుకు వచ్చింది? కేసీఆర్కు పిట్టకథలు చెప్పుడు వచ్చు తప్ప ఒక పని చేసేత కాదు. కేసీఆర్కు సామెతలు పిట్టకథలు చెప్పుడు, అది వెనకడ అది కట్టెతుపాకి పట్టుకుని టోపి పెట్టుకొని తిరుగుతాడు. ఈయన కూడా అప్పుడప్పుడు టోపి పెట్టుకొని పోతుంటాడు ఫామ్ హౌస్లో. ఏం మాట ఆ పిట్టల ద్వారా మాటలు తప్ప ఎట మాట్లాడి ఏమీ లేదా భయ్. కాంగ్రెస్ వాళ్ళు 70 ఇండ్లు నేను కడుతున్నా చూడరి అని చెప్పి నువ్వు 2014లో ఎంటర్ కాగానే డైనింగ్ హాల్, కిచెన్, కామన్ బాత్రూమ్, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అల్లుడు వస్తే బిడ్డ వస్తే పండుగ ఆడ మేకలు ఇడ కట్టేస్తాను. మరి అప్పుడు మేము ఉన్నప్పుడు 30 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద సొంత ప్లేస్ ఉంటే నేను ఎమ్మెల్యేగా నా అసెంబ్లీలో 5,000 ఇండ్లు టౌన్లో 5,000 ఇళ్ళకు లక్ష ఇచ్చినాం. 2004లో 2000 ఈయన 14లో ముఖ్యమంత్రి అయ్యింది. అప్పుడు లక్ష అంటే ఇప్పుడు 5 లక్షల వాల్యూ, 10 లక్షల వాల్యూ ఈరోజు. ఇప్పుడు అందుకే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇవ్వబోతున్నాం. పేదవానికి ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ప్రింటింగే కాలే. కాంగ్రెస్ వస్తే కరువు. వర్షాకాలంలో ఎవడరా ముఖ్యమంత్రి? కేసీఆర్గా ముఖ్యమంత్రి. నువ్వు పాపాలు చేసే కదా. యాదగిరిగుట్ట మీద నీ కారు బొమ్మ వేయించుకొని నీ బొమ్మ వేయించుకున్నావు. లక్ష్మీనరసింహస్వామి ఆగ్రహానికి గురయిండు. నీ బిడ్డ బతుకమ్మ అని దేవుని పాటలు పాడుకుంటా మందమ్మితే ఆ కష్టాలు, మీరు చేసిన పాపాలు, వర్షాలు పడక కరువు వస్తే దానికి కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, తెల్లారే అన్ని పత్రికలు రాగానే కారు బొమ్మ ఆయన బొమ్మ తీసేపించాను యాదగిరిగుట్ట మీద. ఆయన ఒక్కసారి తప్పు చేసినాక దేవుడు ఊరుకుంటాడా? అందుకనే కరువుకు కారణాలు, వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది. అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు. నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది, ఇంత గాలి ద్వారం వస్తే కూడా కరెంటు ఎమ్మడే రెక్టిఫై చేసినాం. ఇవాళ వర్షాకాలం, ఎండాకాలం వర్షాలు పడితే పొద్దున్నే కలెక్టర్లు చెప్పిన కోడ్ ఉన్నా సరే బయట చెప్పకూడదు, కానీ అందరికి చెప్పండి రైతుల ధైర్యం. కోడ్ అయిపోయిన తర్వాత తడిచిన ధాన్యం కూడా తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. అందుకనే ఇక కేసీఆర్ గురించి మాట్లాడొచ్చారి, ఇది సచిన పాముని ఎందుకు చంపాలి మనం? 2 సీట్ల డిబేట్ తెచ్చుకోమని చెప్పా సారిసాబు. 2 సీట్ల డిబేట్ రానివాడి గురించి ఎందుకు మాట్లాడు మనం? ఈ బోడీ అంటే ఎందుకంటే ఆయన అడావుడి రావుడు గీవుడు అని చెప్పి అంటాడు. కానీ మేము రావుడిని గుడి కట్టించిన, నేను దేవుని అందరం మొత్తం అన్ని కులాలను గౌరవించాలి, అల్లాని మొక్కాలి, బైబిల్ యేసుని మొక్కాలి. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇంత పెద్ద దేశంలో ఈ పద్ధతి మంచి చేంజ్ చేసుకోవాలి. పత్రికలు కూడా మేధావులు మీరందరూ, ప్రెస్ వాళ్ళంటే ఇంటలెక్చువల్స్ మీరందరూ కూడా రాయాలి. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ చేసినాం, ఇంత జీడీపీ పెరిగింది, గ్యాస్ ధర తగ్గించిన, డీజిల్ పెట్రోల్ తగ్గించిన అని చెప్పాలి. మోడీ వచ్చి ఇవాళ వేములవాడకు పోయి అదే అంటుండు, అదే పోయి బనాతాక అయితే రామ్ మందిర్ అంటుండు. నేను కూడా కట్టించిన నల్గొండ రామాలయం నా సొంత పైసలు పెట్టే కట్టించిన. అది కాదు, వస్తే ఏం చేస్తావు చెప్పాలి, 10 ఏళ్ళను నువ్వు ఏం చేసినావు చెప్పాలి కేసీఆర్. అందుకనే కేసీఆర్ గురించి మీరు అడుగురు, కానీ క్వశ్చన్ నాకు దాని గురించి పెద్ద సీరియస్గా చెప్పాలనిపిస్తలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు కట్టలోని గురించి ఏం మాట్లాడతాం మనం? సార్ 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఎప్పుడైనా మాట్లాడిండా? మోడీ దగ్గర కొట్లాడిండా? ఇవాళ కూడా 8 మంది 9 మంది ఓ దగ్గర చూసిన కారు దిగిపోయిన క్యామలేశం అంటే కారు ఖరాబ్ అయిందేమో అనుకొని మొత్తం చదివినాం ఒకటి వాట్సాప్ ఛానల్లో.
ఆ క్యాండిడేటే లేడంట ఇప్పుడు. అంటే 7-8 మంది డమ్మీలను పెట్టి మీకు గెలిపిస్తా, నా బిడ్డ బెయిల్కి అడ్డం రాకురా నాయన, లేకపోతే సిసోడియాకు 16 నెలలే ఇప్పటికి బెయిల్ రాలే డిప్యూటీ సీఎం. ఆ బాధలో ఉన్నాడు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఇంక అందుకనే ఇద్దరు కలిపి అడుగురి, వేస్ట్ కాదు. ఇంక అడిగినది వేస్ట్. ఇప్పుడు కేసీఆర్ గురించి ఎప్పుడైతే క్యాండిడేటే కార్తీక్ వెళ్ళిపోయింది అనుకో, ప్రచారం చేయకుండా, మా నల్గొండ క్యాండిడేట్ ఉన్నాను ఎగ్జాంపుల్, ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు. సర్పంచ్ లెవెల్లోనికి ఎంపీ టికెట్ ఇచ్చిందంటే మోడీతోని అండర్స్టాండింగ్ ఫర్ ఈజ్ డాటర్ బెయిల్. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై. అందుకనే కేసీఆర్ వేరు, మోడీ వేరు కాదు, రెండు రెండే. ఆ రెండు ఒకటే కాబట్టి ఆయన పార్టీ మీద ఆశ వదులుకుంటూ ఆయన ఇక ఫ్యూచర్లో రానని తెలుసు. వయసు కూడా మీద పడ్డది. అందుకనే ఎక్కువ మన టైం వేస్ట్ చేయకుండా మీద ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అడుగుదాం. సార్, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఆయన భాష మారలేదు, పద్ధతి మారలేదు, దబాయింపు మారలేదు. ప్రైమ్ 9 నాగేంద్ర జూన్ 4 తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తుండ్రు రేవంత్ రెడ్డికి. భాష మారలేదంటే సీఎం అయిన తర్వాత నల్గొండకు వచ్చిండు రేవంత్ రెడ్డి. సీఎం అయి అసెంబ్లీ నడుస్తుంది, నా కాన్ఫరెన్స్కి వచ్చిండు. అరే తూరే అనుకుంటే కట్టె పట్టుకొని. అంతకుముందు అసెంబ్లీ నడుస్తుంది. ఆ రోజు కూడా అసెంబ్లీ నల్గొండకు వచ్చినది. ఈ నందగిరి హిల్స్లో ఇప్పుడు ఆయన సొంత ఇంట్లోకి వచ్చింది కదా, మొత్తం ఆడ కోటకెళ్ళి ఇళ్ళకి వచ్చింది కదా. ఆ కోటనేమో మొన్న పోయిన బట్టి విక్రమార్క చూస్తానికి పోతే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఆ నిజాం రాజ్ ప్యాలెస్ కంటే మంచిగుందంటే అది ఫలక్నామా ప్యాలెస్ కంటే లోపల పోతే. అసలు ఆయన చిన్న సొంత ఇంట్లో చిన్న ఇంట్లోకి వచ్చిండు. దాంతో కొంచెం అంతా మెంటల్గా అరే నా రాజ్యం బాయని ఏమనుకున్నాడో ఏమైందో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఏమున్నాడో. కానీ నల్గొండకు వచ్చి ఎంత వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడి ముఖ్యమంత్రి మీద. ఆ తర్వాత పక్కకున్న 5 నిమిషాలు అసెంబ్లీకి ఏమో రాసేదే కాదు, హెలికాప్టర్లో దిగి వచ్చి ఏమో ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారిని నన్ను తిట్టొచ్చిండు. నన్ను ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని తిట్టిండు. పక్కకున్న అసెంబ్లీకి రాలే. ఎందుకంటే మా కళ్ళల్లో కళ్ళం పెట్టి చూడలేడు. మోసం, దొంగ దీక్ష, తెలంగాణ సాధనలో ఆయన పాత్ర లేదు. అంత నాటకాలు, యుద్ధం సాగరారంలో మేము దెబ్బలు తింటుంటే ఢిల్లీలో ఫ్యామిలీ ఉండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఎందుకు చేస్తున్నారు సాగరారం? నాకు సిగ్నల్ వచ్చేసింది అన్న. సిగ్నల్ వచ్చింది. మళ్ళీ మా మేడం దగ్గరికి పోయిండు, తెలంగాణ వచ్చిన కాలు మొక్కిండు, ఫోటో దిగిండు, పార్టీ విలీనం చేస్తానని మోసం చేసిండు. అలాంటి మోసగాని గురించి ఆయన చాప్టర్ క్లోజ్. కాబట్టి నాలాంటి వారికి ఏంటంటే, నేను ఒక ఉద్యమకారునిగా ఇటువంటి బోగస్ ఉద్యమకారుల గురించి మాట్లాడకపోవడం తక్కువ. ఆ పార్టీని జూన్ 4 తర్వాత ఆ పార్టీ ఉండదు. మళ్ళీ ఏదో కోకాపేటలో కూడా 11 ఎకరాలు పార్టీ నాలెడ్జ్ సెంటర్ అంట. ఈ 2 ఎకరాలు ఇచ్చే తప్పని చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆ 11 ఎకరాలు కూడా తీసుకుంటాం. ఏదో బొంబాయికో దుబాయ్కో బొగ్గుబాయికో పోయి బతకమని చెప్తున్నాను. మంత్రి గారు, సార్, నా మంత్రి పేరు గారు, సంపత్ B5 న్యూస్ కుమార్. శేఖర్ అండి. ఒక్క నిమిషం ప్లీజ్. సార్, నా పేరు సంపత్ కుమార్ అండి, ద ఫెడరల్ తెలంగాణ. అధికారంలోకి వచ్చినాక తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్ల పాలన పైన సమీక్ష చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ మాట ఇప్పుడు రావట్లేదు. ఎందుకు? ఇద్దరి మధ్యలో ఏమైనా ఒప్పందం కుదిరిందా? ఎవరిద్దరి మధ్య? కేసీఆర్ మధ్యలో, మీ మధ్యలో. అంటే ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది స్టార్టింగ్లో మాట్లాడిల్లు, ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎట్లా అనుకుంటాం మాట్లాడతలేమని? ఎట్లా రికవర్ అవుతలేదు అనుకున్నాం? ఎన్ని అలా దొంగ ధరణిలా సోమేష్ గారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఉండి చేసిన ల్యాండ్స్ ఎన్ని ప్రొహిబిషన్లు ఆయన తీసేసినాయని, ఎన్ని ప్రొహిబిషన్లు పెట్టినాము, ఇవన్నీ మీ రికార్డ్స్లో మీరు మా పని మాత్రం నడుస్తున్న ఆఫీసర్స్ ఎలక్షన్ కోడ్లో మేము ఇవన్నీ చెప్పాము. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అవన్నీ చేసిన హార్డ్ డిస్క్ తగలబెట్టి అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు, వాళ్ళ చుట్టాలు భుజంగరావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, సగం రావులు అన్ననే ఉన్నారు జైళ్ళల్లో. వీళ్ళు చేసిన తప్పులన్నీ ఎట్లా బయటపెట్టినాం? మరి దేశ ద్రోహానికి సంబంధించి, నక్సలైట్కి సంబంధించిన హార్డ్ డిస్క్లు కూడా తగలబెట్టిందంటే ఇంకా తప్పు చేసి ఇంకా
ఆయన మాట్లాడే మాటలు. అది అలాంటి- రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రావు కదా. నేను అటువంటి సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఆఫీసర్లన్నీ మార్చి స్ట్రిక్ట్ ఆఫీసర్లు వేసి ఇవన్నీ కూడా మీకు త్వరలో తెలుస్తాయి. మేము ఏం చేయబోతున్నామో, మేము క్యాబినెట్లో ఏం మాట్లాడుకుంటామో, అసెంబ్లీలో ఏం మాట్లాడతామో, బయట కూర్చున్నప్పుడు ఏం రివ్యూ చేసుకుంటామో, వాళ్ళ ఆస్తుల స్టాండింగ్లు ఎట్లా తీసుకుంటామో, టానిక్ షాపులో మీరు సంపాదించిన సంపాదన అంతా మళ్ళీ ప్రజలకు ఏ విధంగా ఇస్తామో, కాళేశ్వరం మీద దోసుకున్నది ఎట్లా వస్తుందో త్వరలో 3 నెలల్లో అన్నీ జరగాలంటే మంత్రాలు వేసినది. ఆ మంత్రాలు కూడా టైం పడుతుంది. ఆయన 15 రోజులు పూజలు చేయాలంటాడు మాంత్రికుడు. 2 నెలలు పూజ చేస్తే కానీ నీ కోరిక నెరవేరుతుంది అంటారు. పోనీ మేము మనుషులం కదా, మేము మామూలు మీలాగా మనుషులు 3 నెలలనే ఇన్ని చేసి ట్యాపింగ్ని కానీ బయటపడి మూసి మీద 50,000 కోట్ల కోసం మా ముఖ్యమంత్రి 24 గంటలు మూసి ఏది మాట్లాడినా రోజు ఒక డిపిఆర్ కూడా రెడీ అయింది. అన్నకు గోదావరి వాటర్ వదిలిపెడితే 2,1,5 మంది ఆరోగ్యాలు బాగుపడతాయి. ఒక మనిషిని బతికించుడు దేవుని తరం కూడా కాదు. మా దగ్గర ఇవాళ ఫ్లోరైడ్ తోడు ఈ డ్రైనేజ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చి 100 రకాలు వస్తున్నాయంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసి ప్రపంచంలో ఇంత డేంజరస్ రివర్ లేదు మూసీ లాంటిది అని రిపోర్ట్ ఉన్నది నా దగ్గర ఉంటే మోడీ దగ్గర పోయి సింపుల్గా దండం పెట్టినా 14 సార్లు. రోడ్లు గిట్లు ఇస్తున్నాం, దీనికి ఒక నమామి గంగా లాగా ఒక 20,000 కోట్లు అని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టిండు, అది వస్తుంది.